డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చిన శివశంకర్. గత 10 సంవత్సరాలుగా కనుమరుగైన నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఎవరూ చేయలేని విధంగా గంగవరం మండలం నల్లగుంట్లపల్లి గ్రామానికి చెందిన బివిఎం శివశంకర్ ఆ పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు. అందులో భాగంగా పల్మేరు నియోజకవర్గానికి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసిన నేపథ్యంలో బుధవారం స్థానిక గుండుబావిలో స్నానం చేసి అక్కడ ఉన్న గంగమ్మ ఆశీస్సులు తీసుకుని డప్పు వాయిద్యాలతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్మేరు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా త్రాగునీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే మొట్టమొదట త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. ఒక మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ వారి స్వార్థ ప్రయోజనాలకు ఆశపడి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయిందని, ప్రజలకు ఉపయోగపడాల్సిన ఇసుకను అక్రమంగా అడ్డుదారుల్లో పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ తరపున తాను విడుదల చేసిన మేనిఫెస్టో ప్రకారం సేవలందించి ఇచ్చిన మాట నిలబెట్టుకుని అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని, అందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.